చేతబడి. ఈ మాట తెలియని వాళ్ళంటూ ఎవరూ ఉండరు. దీని గురించి ఏదో సందర్భంలో ఎప్పుడో అప్పుడు ఎవరో ఒకరు ఏదో విధంగా మాట్లాడుతూనే ఉంటారు. ఇది అలాంటి కథ కాదు, అలాంటి కథలాంటి నిజం. తన పేరు రాజు. తనకు 13 సంవత్సరాలు. చాలా ధైర్యవంతుడు, తెలివైనవాడు మరియు చాలా చురుకైనవాడు. అన్నిట్లో తనదే పైచెయ్యి. ఆ రోజు 13 ఆగస్టు 2014. ఆ రోజు రాజు తెల్లారగానే తన ఇంటికి వచ్చి బ్రష్ చేసి స్నానం చేసి మార్నింగ్ అంతా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని స్కూల్కి రెడీ అయ్యాడు. స్కూల్ బస్ రాగానే బస్ ఎక్కి స్కూల్కి కూడా వెళ్ళిపోయాడు. ఆ రోజు స్కూల్లో స్లిప్ టెస్ట్ ఉండడంతో ఒక టెస్ట్లో బాగా నైట్ మొత్తం ప్రిపేర్ అయ్యాడు. నైట్ మొత్తం రాజు ట్యూషన్కి వెళ్ళి ట్యూషన్ బాగా ప్రిపేర్ అయ్యి పొద్దున్నే టెస్ట్ అటెంప్ట్ చేయడానికి సిద్ధమయ్యాడు. కానీ టెస్ట్ ప్రిపేర్ చేసే టైంకి ఏమైందో ఏంటో తెలియదు, కానీ రాజుకి మొత్తం మర్చిపోయాడు. రాజుకి ఏమీ అర్థం కావట్లేదు. నేను నైట్ నేను ప్రిపేర్ అయ్యానుగా, అలా ఎలా మర్చిపోతాను అని అనుకుంటూ ఉన్నాడు రాజు. ఇంతలోపల టెస్ట్ టైం అయిపోయింది. రాజు ఒక్క క్వశ్చన్కి కూడా ఆన్సర్ కూడా ఇవ్వలేదు. పెన్ ఇంక్ అంటూ టచ్ కూడా చేయలేదన్నమాట. తన పరిస్థితి అలా ఉంది. ఆ రోజు సాయంత్రం అయిపోయింది. సాయంత్రం అవ్వగానే ఇంటికి దిగాలుగా వచ్చాడు రాజు. రాజు చూడడానికి చాలా నీరసంగా కూడా ఉన్నాడు. అప్పుడు రాజు వాళ్ళమ్మ, రాజు అమ్మ చెప్పమ్మా, ఫస్ట్ వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా, చాలా నీరసంగా ఉన్నావు. సరే అమ్మా. రాజు ఫ్రెష్ అప్ అయ్యి ఇంటికి రాబడిగా వచ్చాడు. అయితే వచ్చి రాగానే హోంవర్క్ కంప్లీట్ చేసుకుని తన ఫ్రెండ్స్తో పాటు ఆడుకోవడానికి కాసేపు బయటికి వెళ్ళిపోయాడు. అలా బయటికి వెళ్ళిన రాజు ఒక గంటన్నర సేపు వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో గడుపుని ఆడుకుని ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు టీవీలో అప్పుడు కార్టూన్స్ అనేటివన్నీ చూసాడు. కార్టూన్స్ చూసి భోజనం చేసి నైట్ పడుకున్నాడు. పడుకుంటలోకి ఒక 10 నిమిషాలు అయిందంతే పడుకుని గట్టిగా ఒక అరుపు వినిపించింది. అది ఎవరో కాదు, రాజు. రాజు అంత గట్టిగా ఎందుకు అరిచాడు? అసలు ఏం జరిగింది ఆ రోజు రాత్రి తన ఇంట్లో కూడా? అసలు రాజుకి ఏమైంది? అంతలా ప్రిపేర్ అయిన ఎగ్జామ్లో టెస్ట్ని ఎందుకు పెర్ఫామ్ చేయలేకపోయాడు రాజు? అసలు ఈ మిస్టరీ ఏంటి? దీనికి చేతబడికి ఉన్న సంబంధం ఏంటి? ఎవరైనా రాజు మీద చేతబడి చేశారా? ఈ విషయం కనుక మీకు తెలుసుకోవాలనుకుంటే కనుక ఇప్పుడే ఈ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి పార్ట్ 2 కోసం. మిగతాదంతా పార్ట్ 2లో చూద్దాం. అందరికీ టేక్ కేర్ అండ్ బాయ్.